అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన అంతర్రాష్ట్ర దోపిడీ కేసు జాతీయ రహదారులపై తిరుగుతున్న ముఠా యొక్క నిజం బయటపడిందా? కోటిన్నర విలువైన సరుకుతో లారీని అపహరించిన దుండగులు పోలీసులకు ఎలా చిక్కారు? మహారాష్ట్ర గ్యాంగ్ వెనుక పెద్ద నెట్వర్క్ ఉందా? ఒంటరి డ్రైవర్లే లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా మరిన్ని రాష్ట్రాల్లో నేరాలు చేసింది. వేగంగా కేసు ఛేదించినటువంటి పోలీసుల ఆపరేషన్ ఎలా సాగింది? ఈ ఘటన జాతీయ రహదారి భద్రతపై ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తుతోంది? ఈ ముఠాపై ఇప్పుడు పూర్తి వివరాలు మీకోసం. అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఈ నెల 14న భారీ దోపిడీ జరిగింది. బ్యాటరీల తయారీలకు ఉపయోగించే మెటల్స్ను లారీతో పాటు దుండగులు దొంగిలించారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసును వేగంగా ఛేదించారు. రాజస్థాన్కు చెందిన 4 అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్ట్ చేశారు. సుమారు 1.5 కోట్లు విలువ చేసే సామాగ్రిని లారీని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులో ఉన్న అమర్ రాజా కంపెనీకి అల్లాయ్ మెటల్స్ ను లారీ ద్వారా తరలిస్తున్నారు. వీటిని రాజస్థాన్ నుంచి తీసుకొస్తున్నారు. అల్లాయ్ మెటల్స్ ను బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తారు. ఈ సరుకు విలువ 1 కోటికి పైగా ఉంటుంది. దోపిడీ ముఠా ముందుగానే లారీని టార్గెట్ చేసింది. స్కార్పియో వాహనంలో వచ్చిన నీచులు ఏకంగా లారీతో పాటు మెటల్స్ ను కూడా చోరీ చేశారు. రాజస్థాన్ చెందిన ట్రక్ డ్రైవరు ఇర్ఫాన్ అనే అతను వచ్చి మన దగ్గర రామాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లోని సారాంశం ఏమనగా, ఈ యొక్క ట్రక్ డ్రైవరు రాజస్థాన్ నుండి ఈ అల్లాయ్ మెటీరియల్ అంటే ఈ యొక్క లోహపు ముద్దలు గల దాన్ని హెవీ లోడ్ అది అల్లాయ్ మెటల్స్ని రాజస్థాన్ నుండి తీసుకొని మన యొక్క చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం దగ్గర ఈ అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించిన దానికి ఈ సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో పోతూ రామాపురం పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఒక 4 వ్యక్తులు స్కార్పియో వెహికల్లో వచ్చి అతని వెహికల్కి ట్రక్కుకి అడ్డంగా వాహనం నిలిపి తర్వాత దాంట్లో నుంచి 2 వ్యక్తులు దిగి ఒక లారీ డ్రైవర్ మీద దాడి చేసి అలా లారీ డ్రైవర్ని ఆ లారీ నుంచి కిందికి లాగి వాళ్ళు ఆ లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. వాళ్ళు లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. అట్టనే ఆ స్కార్పియో వెహికల్ వాళ్ళు కూడా వెంట వచ్చారో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ రకంగా జరిగిన తర్వాత అతను ఇమ్మీడియట్గా రామాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు 6 గంటలకి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అరౌండ్ 4:35 మధ్యలో జరిగిందని చెప్పి 14వ తేదీ మనకి సమాచారం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 14న రామాపురం మండలంలోని హెచ్పి పెట్రోల్ బంకు సమీపానికి లారీ చేరుకుంది. నిందితులు స్కార్పియోను లారీకి అడ్డంగా పెట్టారు. డ్రైవర్ లారీని ఆపేసరికి ఈఎంఐ చెల్లించాలి అనే నాటకం ఆడారు దుండగులు. డ్రైవర్ను వాహనం నుంచి దింపి కొరడాతో కొట్టి లారీని అపహరించారు. దుండగుల నుంచి తప్పించుకున్న డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్నారు రామాపురం పోలీసులు. క్రైమ్ బ్రాంచ్ బృందాల సహాయంతో సంయుక్త ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, టోల్గేట్ వివరాలు, వాహనాల కదలికల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు రామాపురం మండలం చిట్లూరు పరిసరాల్లో అనుమానాస్పదంగా నిలిపిన లారీ, స్కార్పియో వాహనాలను గుర్తించారు. పోలీసులను గమనించిన నీతులు అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు. దుండగులను వెంటాడిన పోలీసులు 4 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అపహరించిన లారీతో పాటు విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ముఠా అంతరాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రొఫెషనల్ గ్యాంగ్ అని వెల్లడైంది. మనకి డ్రైవర్ ఇచ్చిన ఆ యొక్క స్కార్పియో వెహికల్ వచ్చిన నెంబర్ బేస్ చేసుకొని సీసీ కెమెరా యొక్క ఆధారంగా వీళ్ళు ఎక్కడ అని చెప్పి ఈ యొక్క దొంగల గురించి విస్తృతంగా వెరిఫై చేసి తర్వాత వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈ దినము 10 గంటలకు మజ్జిగవానపల్లి గంగమ్మ గుడి దగ్గర ఈ యొక్క ముద్దాయిలు వాళ్ళ యొక్క వాహనంలో తర్వాత ఈ ట్రక్కు వెహికల్ ఇదంతా పెట్టుకొని ఉన్నారనే సమాచారంతో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 కూడా మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు. ఈ 4 ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ యొక్క రాబరీ చేసిన వాళ్ళు రాజ్పుత్రు మల్లారి షిండే అనే వ్యక్తి, ఇతందే ఆ వాహనం కూడా ఇతను ఓనరు. ఈ స్కార్పియో వాహనానికి ఇతనే ఓనరు. తర్వాత నిజార్ రఫీక్ షేక్ అనే వ్యక్తి, తర్వాత లక్ష్మణ్ దిగంబర్ షేక్ అనే వ్యక్తి, తర్వాత సూరజ్ రమేష్ ఔరదే. ఈ మొత్తం ఈ 4 వ్యక్తులు
ఈ యొక్క స్కార్పియో వాహనంలో వచ్చి ఈ యొక్క రాబరీకి పాల్పడడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే దొంగలించినారో డ్రైవర్ని బెదిరించి ఆ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అశోక్ లేలాండ్ ట్రక్కును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది, దాంట్లో మెటీరియల్తో సహా. డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ దోపిడీ ముఠా ప్రధానంగా జాతీయ రహదారులపై ఒంటరిగా ప్రయాణించే డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుందన్నారు. వాహనాలను అడ్డగించి దోపిడీ చేయడం, అవసరమైతే డ్రైవర్లపై దాడులు చేసేవారని వెల్లడించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వీరు అనేక దోపిడీలకు పాల్పడ్డారన్నారు. ఫిర్యాదు అందిన వారంలోనే కేసును ఛేదించామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో వేగంగా స్పందించి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించినట్టు తెలిపారు. ఈ ఘటనతో జాతీయ రహదారులపై సరుకు రవాణా భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఒంటరిగా ప్రయాణించే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వాహనాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు ముఠా నెట్వర్క్పై మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.